నమస్తే, టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్. ఫైళ్లు దగ్ధం చేసిన, పేపర్లు చించిన అవినీతి వైసీపీ నేతలను వదిలేది లేదు. మాజీ మంత్రి కేఎస్ జవహర్. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాల్చడంపై మండిపడుతూ షర్మిల ట్వీట్. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. మైనార్టీ పట్ల ఎన్నడూ ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. మైనారిటీ పైన జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడు ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పలేదు. కేవలం ఎలక్షన్ బిఫోర్ ఎన్నో మాయ మాటలు చెప్పి ఓటు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైనారిటీస్ని అన్యాయం చేస్తుంది. మైనారిటీలు కేవలం ఓటు ఏనికి హక్కు ఉందా? ఒకవేళ ఓటు ఏనికి హక్కు ఉన్నప్పుడు వాళ్లకు రావాల్సిన హక్కు మంత్రి పదవి కానీ, నామినేట్ పోస్టులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు? 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మైనారిటీ పట్ల ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు మహమూద్ అలీ గారికి. డిప్యూటీ సీఎంతో పాటు రెవెన్యూ మంత్రి శాఖ ఇచ్చారు. సెకండ్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఓన్లీ ఇద్దరే ఓత్ తీసుకున్నారు, గౌరవ కేసీఆర్ గారు మరియు మహమూద్ అలీ గారు. అయితే కేసీఆర్ గారు మైనారిటీకి ఎంత గౌరవం ఇచ్చారో 10 yearsలో మీ ముందు ఉంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు మాకు రావాల్సిన హక్కు మైనార్టీ పదవి కానీ ఇంకా ఎమ్మెల్సీ కానీ ఏది మాకు వచ్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మైనార్టీకి చిన్న చూపు చూస్తుంది. మీకు 2-3 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ మైనార్టీ పైన ప్రేమ ఉంటే మీరు ఎమ్మెల్యే కోటాలో ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేరు? ఒకటి. రెండవది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు, ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక మైనార్టీ డిక్లరేషన్ చేసిండు. దాంట్లో ఏం పెట్టిరు? నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనారిటీకి సప్లైని ఇస్తా, సప్లైతో పాటు వాళ్ళకు రావాల్సిన బడ్జెట్ 4,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు మళ్ళీ ఎక్స్ట్రా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉమెన్కి సబ్సిడీ లోన్స్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉంటుందని మీరు చెప్పారు. కానీ ఈరోజు ఎక్కడ మాట మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ? మీరు ఒకసారి మీరు వినండి. ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా, పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా? ఇన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు గాయాలా?
అరే ఒక ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధంగా విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవటంలో. ఒకవైపున రాజ్యాంగ పరిరక్షకులు రాజ్యాంగాన్ని మేమే రక్షిస్తున్నామని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ముందుకు సాగనినటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త ఏం కాదు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి తెలంగాణలో కూడా కొత్తగా ఏర్పడ్డటువంటి ఇప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రులని అవమానించటం వాళ్ళకే చెల్లింది. ముఖ్యమంత్రులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వాళ్ళకే చెల్లింది. పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయనీయకుండా అడ్డుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే చెల్లింది. చాలా స్పష్టంగా 3 నెలల్లోనే రేవంత్ని ముప్పు తిప్పలు పెట్టింది ఈ కాంగ్రెస్ అధిష్టానమే. 6 నెలలు దాటినా కూడా అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానమే. ఈ రాష్ట్రం ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు నడిపిస్తూ ఉన్నది. ఆ రకంగా ముందరి కాళ్ళకు బంధం వేసి ఏ నిర్ణయాన్ని కూడా చేయనీయకుండా ఉండటంలో అధిష్టానం విజయవంతమైందని చెప్పని అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో ముందుగా ప్రకటన చేస్తారు, ఆ తర్వాత 2 రోజులకే ఒక సవరణ చేస్తారు. దానికి మళ్ళీ ఫైనల్గా వివరణ ఇచ్చి ఆ కథని అక్కడికి కంచికి చేరుస్తారు. ఇది జరుగుతున్నటువంటి పాలన యొక్క వ్యవహారం. రాష్ట్ర అవతరణ సమయంలో సోనియా గాంధీ వస్తుందని ముందుగా రేవంత్ ప్రకటన చేసి ఆ తర్వాత సవరణ చేసి వివరణ ఇచ్చి కథ క్లోజ్ చేశారు. హామీల విషయంలో కూడా అంటే ఇది రేవంత్ హామీలు అన్నట్టుగానే కాంగ్రెస్ భావిస్తూ ఉంది. మేనిఫెస్టోలో పొందుపరిచినప్పటికి కూడా ఇవి రేవంత్ హామీలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇది సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఈ హామీలు అమలుకు సంబంధించిన విషయంలో కూడా ఒక్క అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా, ఆరోపిస్తా ఉన్నా. ఫైళ్లు దగ్ధం చేసిన, పేపర్లు చించిన అవినీతి వైసీపీ నేతలను వదిలేది లేదు అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. అందరికీ నమస్కారం. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అని ఆ రోజు శ్రీశ్రీ చెప్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు ఇసుక లేదు, ఇటుక లేదు, భూమి లేదు, శాండ్, ల్యాండ్, ఐలాండ్, వైను అన్నీ కూడా దోపిడీకి గురైనటువంటి పరిస్థితుల్లో ఆ దొంగతనం చేసిన వ్యక్తి, ఎందుకంటే ఎలిబి సృష్టించుకోవడానికి చేసిన ప్రయత్నంతో పాటు ఏ నేరస్తుడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఒక క్లూ వెళ్ళేటటువంటి పరిస్థితి దొంగలకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా తెలుసు అని నేనైతే అనుకుంటా ఉన్నా. కృష్ణా కరకట్ట పైన అర్ధరాత్రి ఫైళ్లు దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది, ఎవడెవడు ఏమేం చేశాడు, ఎంత దోచుకున్నారు, దేనిలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా, ఎందుకంటే చిత్రగుప్తుడి దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చిట్టా నమోదై ఉంటుందో అదేవిధంగా ఈరోజు వీళ్ళ పాపాల చిట్టా అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం, దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి సమీర్ శర్మ గారే స్వయంగా ఆ నాగరాజు అనే డ్రైవర్కి ఏ విధంగానైతే ఫైళ్లు దగ్ధం చేయమని కానీ అదేవిధంగా పేపర్లు సాక్ష్యాలు అన్నీ కూడా చేయమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయటం, సాక్ష్యాలు రూపుమాపిన దానిలో వీళ్ళ కేసులు పెట్టి లోపల వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.
ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, ఒకప్పుడు ఏదైతే వాసుదేవరెడ్డి విర్రవీగి బ్రోవరేజ్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించిన కానీ అనేకమైనటువంటి చేస్తే దాదాపు 3 రోజుల పైగా ఏపీఎస్బీసీఎల్లో చేసినటువంటి వాసుదేవరెడ్డి విషయం చూసినప్పుడు ఆయన ఇంటిలోనే కానీ ఆయన విల్లాలో 3 రోజుల పైగా సోదాలు చేసి అన్నీ రికవర్ సేకరించినప్పటికీ ఇంకా లెక్కలు తేలే. అంటే కోట్లాది రూపాయల సొమ్ముని వీళ్ళు అక్రమంగా ఆర్జించి, ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని ఏ విధంగా రక్షించాల్సింది పోయి ప్రజాప్రతినిధులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అండుకో ఆలీబాబా 40 దొంగలు, వాళ్ళు మంత్రులు వీళ్ళందరూ 24 మంది అయితే ప్రతి మంత్రి కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఈ ఫైల్ అనేది అమరావతిలో దగ్ధం చేశారు, కరకట్ట మీద దగ్ధం చేశారు. అదేవిధంగా ప్రజలు అప్రమత్తమై పట్టుకోబట్టి కొంతన్నా అక్కడ సేవ్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తే నిజాలు తెలుస్తాయి. అదేవిధంగా ఇక్కడ సమీర్ శర్మ ఆయన ఎందుకు తగలబెట్టించాడు, ఏ విధంగా అతని డ్రైవర్ని ఏ విధంగా పంపాడు, సమీర్ శర్మని ఈ పాటికి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేసి అతని మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఖచ్చితంగా నిజాలు వస్తాయి. దీని వెనక ఎవరెవరి యొక్క పాపాలు ఉన్నాయి, ఏ విధంగా పాపాలు చిట్టా బయటకు వస్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలుసుద్ది. వీళ్ళు పొరపడుతూ ఉన్నారు, పేపర్లు తగలేసి ఆర్డిస్కులు తగలేస్తే మా పాపాలన్నీ కొట్టుకుపోతాయి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పాపాలు ఎక్కడా కూడా కాగితాలు చించినంత మాత్రాన, కాగితాలు తగలేసినంత మాత్రాన వాళ్ళ పాపాలు కరిగిపోవు, పారిపోవు. వాళ్ళ పాపాలు అన్నీ కూడా దొరికాయి, అన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది, శిక్షించబడతారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద యుద్ధం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాండ్ ప్రత్యేకంగా జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దాదాపు 800 కోట్ల రూపాయలు కట్టకుండానే కట్టామని చెప్పేటటువంటి పరిస్థితి చూస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అనుయాయుల్ని దోపిడీకి ప్రోత్సహించాడు అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మంత్రులందరి మీద ఇమ్మడిపొబ్బడిగా వస్తూ ఉన్నాయి. దేశ ప్రజల ఐక్యత, సోదరాభావం, ప్రేమ, శాంతి సందేశంతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీది. అలాంటి వ్యక్తి దిష్టి బొమ్మలు కాల్చించడం బీజేపీ నీచ సంస్కృతికి నిదర్శనం అంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఆకాశం మీద ఉమ్మితే అది మీ మీదే పడుతుందని బీజేపీ నేతలను హెచ్చరించారు. జూట్ బోలో బార్ బార్ జూట్ బోలో అంటూ పార్లమెంట్ ను అబద్దాల ఖజానాగా నడుపుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలను పదే పదే మభ్యపెడుతూ సంస్కారం, విచక్షణ కోల్పోయారని తీవ్ర వ్యాఖ్యలను చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఫాసిస్టు పాలన నడుపుతున్నారంటూ నరేంద్ర మోదీపై విమర్శలను గుప్పించారు. విరోచిత పోరాట పటిమ, అద్భుత వాగ్దాటి, మనస వాచ కర్మణ, దేశం ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన వంటి గొప్ప లక్షణాలు ఉన్న రాహుల్ గాంధీని అవమానించడం ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నారని మోదీ ప్రశ్నించారు. మీ నీచ రాజకీయాలను, మోసపూరిత చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రలను యావత్ దేశం గమనిస్తోంది. మీ మాయ మాటలకు మోసపోయేంత అమాయకులు కారు ప్రజలు. మణిపూర్ తగలబడుతూ ప్రజల భవిత సర్వనాశనం అవుతుంటే అక్కడ పర్యటించలేని పిరికి ప్రభుత్వం మీది. మీరా దేశానికి మంచి చేసేది, మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది అని నిలదీశారు. దిష్టి బొమ్మలే కాదు, గోధ్రా, మణిపూర్లను కూడా తగలబెట్టించిన నైజం మోదీదని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైదనిదిగా, నాశనం కానిదిగా అభివర్ణించే పురాతన ఫ్రెంచ్ ఖడ్గం దృశ్యమైంది. రోకోమడోర్ అనే పట్టణంలో 1300 ఏళ్లుగా 100 అడుగుల ఎత్తైన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే 100 అడుగుల ఎత్తున ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమో అంతుబట్టగా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గా ఈ ఖడ్గం దాని చరిత్ర నిలిచాయి. ఇప్పుడు ఈ కత్తి అదృష్టం కావడంతో స్థానికులు తమ విధిరాత ఎలా మారుతుందోనని కలవరపడుతున్నారు. 100 ఏళ్లుగా తమ పట్టణ చరిత్రతో ముడిపడి ఉన్న ఆ ఖడ్గం గురించి ప్రతి టూరిస్ట్ గైడ్ వివరించకుండా ఉండేవారు కాదని పట్టణ మేయర్ డొమినిక్ లిన్ఫెంట్ చెప్పారు. డురండుల్ గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్క్యాలిబర్ అని కూడా పోయింది. ఇక స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఒక్క వేటుతో రాతిని కూడా అది 2గా చీల్చగలదు. 8వ శతాబ్దంలో ఖడ్గాని ఓ దైవదూత నాటి రోమన్ చక్రవర్తి చార్ల్ మెగ్నికి అందించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఖడ్గాన్ని తమ అత్యుత్తమ సైనికుడైన రొలాండ్ కు బహుకరించారు. అయితే యుద్ధంలో మరణించే ముందు రొలాండ్
ఆ ఖడ్గం శత్రువుల చేతికి చిక్కదని భావించి దాన్ని విరగొట్టాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాకపోవడంతో అసహనానికి లోనై దాన్ని గాల్లోకి విసిరాడు. దీంతో ఆ కత్తి గాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరకు రొకమండోర్ పట్టణంలోని రాతికొండలో దిగబడింది. 11వ శతాబ్దం నాటి ఫ్రెంచ్ సాహిత్యంలోనూ డురెండల్ మాయాశక్తుల ప్రస్తావన ఉంది. ద సాంగ్ ఆఫ్ రొలాండ్ పేరిట ఉన్న ఆ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో వివక్షకి తావు లేకుండా అర్హతే ప్రమాణికంగా ప్రతి ఇంటికి మంచి చేశాం, కానీ ఈరోజు కేవలం ఓటు వేయలేదనే కారణంతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. మేడ్చల్ జిల్లా మీర్పేట హెచ్పీ కాలనీలో శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 120వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ జరిపోతుల ప్రభదాస్ మరియు అల్లూరి సీతారామరాజు వంశస్థులు, అభిమానులు, పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వీరుడని కొనియాడారు. దేశ ప్రజలందరూ అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. జై అల్లూరి సీతారామరాజుకు జై. జోహార్ మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు, జోహార్ మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజుకి జోహార్.
విగ్రహ ప్రతిష్ఠ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమం ఇది. చాలా పెద్ద ఎత్తున చేస్తాం ఇది కార్యక్రమాలు. దానికి విరాళాల రూపంలో కూడా అందరూ కూడా సహృదయంగా అందరూ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈగ అంటే జయంతి వర్ధంతే కాకుండా అన్ని ప్రోగ్రామ్స్కి వాళ్ళ తరపున అది చలివేంద్రం కానివ్వండి, క్యాంప్ హెల్త్ క్యాంప్ కానివ్వండి, ఎనీథింగ్స్ అందరి తరపున అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ సూర్య యూత్ అసోసియేషన్లో శ్రీ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్. మా బాధ్యత అది కూడా ఖచ్చితంగా మా ప్రాధాన్యాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని, ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో, ఎండీ గారితో నేను చెప్పింది ఏంటంటే, ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో 251 MLS పాయింట్స్లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి. అదేవిధంగా ఫేర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్, MDUs అంటాం, ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసరు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది, పారదర్శకంగా, ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి. కష్టపడాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రోజున్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో, ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తితో ఆయన ఈ వీడియో చేశారు. సైబర్ నేరస్తుల బారిన పడినప్పుడు ధైర్యపడకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని వీడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ యువతను హెచ్చరించారు. ఆన్లైన్ లో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, సైబర్ నేరస్తుల బారి నుంచి తప్పించుకోవడానికి సైబరాబాద్ పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ లో పరిచయమైన యువకుడితో స్నేహం పెంచుకొని ప్రేమలో పడ్డ యువతి ఎలాంటి కష్టం ఎదుర్కొందనేది జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియోలో చూపించారు. యువత అవగాహన కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్. ఫైళ్లు దగ్ధం చేసిన, పేపర్లు చించిన అవినీతి వైసీపీ నేతలను వదిలేది లేదు. మాజీ మంత్రి కేఎస్ జవహర్. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాల్చడంపై మండిపడుతూ షర్మిల ట్వీట్. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.